మన్యం జిల్లా కురుపాంలో పచ్చకామెర్ల వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. వారం వ్యవధిలోని కామెర్లతో 2 విద్యార్థులు మృతి చెందగా ప్రస్తుతం 10ల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు కామెర్లకు కారణమేంటి? అధికారులు ఏం చెబుతున్నారు? మన్యం జిల్లాను పచ్చకామెర్లు విషజ్వరాలు కలవరపెడుతున్నాయి. ఏకలవ్య గురుకుల పాఠశాలలోని 100 మంది విద్యార్థులు ఒకేసారి పచ్చకామెర్ల వ్యాధికి గురికావటం స్థానికంగా కలకలం రేపింది. బాధిత విద్యార్థులకు కురుపాం, పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. కామెర్లతో విద్యార్థినులు మృతి చెందడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కామెర్ల బాధిత విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు. పరిస్థితిపై కలెక్టర్, వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. ఈ రోజు పర్టికులర్ గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా, వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో, దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్ గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. విద్యార్థులందరికీ ఒకేసారి వ్యాధి ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆహారం, నీళ్లు కలుషితం అవటం ద్వారానే కామెర్లు ప్రబలినట్లు అధికారులు చెబుతున్నారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థులకు కామెర్లు సోకడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసుపత్రిలో పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందో బహిరంగ చెప్పాలి. పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలి. పిల్లలందరూ కూడా బాడీ చెకప్ చేయాలి. అక్కడ మొత్తం అక్కడ డార్మెంటరీ లేదు, ఒకటే పడుకోవడం అక్కడే, చదువు అక్కడే. డార్మెంటరీ లేదు, వాటర్ లేదు, తాగే వాటర్ ట్యాంక్ పాడైపోయింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఈ ఘటనపై స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కురుపాంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.